మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఇక్కడ చదువుకున్న వాక్యములు గమనిస్తే ఈ యొక్క 84వ కీర్తన అంతా కూడా దేవుని ఆరాధన గురించి రాయబడినట్లుగా చూస్తున్నాం. దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని ఆరాధన చేసినప్పుడు, దేవుని ఆరాధిస్తే ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, దేవుని మందిరములో గడిపినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, దేవుని ఆరాధన గురించి ఈ యొక్క 84వ కీర్తన రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ కీర్తన గ్రంథమును కోరాహు కుమారులు రాసినారు. కోరాహు కుమారులు వాళ్ళు లేవి సంతానము. దేవుని యొక్క మందిరములో దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఈ కీర్తన రాస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, వాళ్ళు ఎంతో భక్తిపరులు. దేవుని మందిరములో ఉండి దేవుణ్ణి ఎంతో ప్రేమించేవారు. అందుకని పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ కీర్తన రాసినారు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవడము ఎలాగంటే, ఇక్కడ భక్తుడు దేవుని మందిరాన్ని చూడడానికి, దేవుని మందిర ఆవరణను చూడడానికి అతడు ఆశపడి లేడు, కానీ దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఆశపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే కీర్తన గ్రంథం 42వ అధ్యాయములో కూడా అక్కడ కూడా ఈ కోరాహు కుమారులే రాస్తారు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని ఆరాధించడానికి, దేవుని దర్శించడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సిద్ధించడానికి ఆశపడుతున్నాడు. అంతేగాని మందిర ఆవరణాలు చూడడానికి కాదు, గుమ్మాలని చూడడానికి కాదు, దేవుని ఆరాధించడానికి. చాలామంది ఏం చేస్తారంటే, దేవుని యొక్క మందిర ఆవరణాలు చూడడానికో, లేదంటే గుమ్మాలు చూడడానికో, మందిరం మంచిగా కట్టబడింది ఆ మందిరం చూడడానికో, వాటి కోసం వస్తారు మందిరానికి. కానీ మనస్ఫూర్తిగా ఆరాధించడానికి రారు వాళ్ళు. అది పెద్ద మందిరం అంట, చాలా బాగా కట్టినారు, ఏసీ ఉంటుంది, కుర్చీలు ఉంటాయి, చాలా మంచి పెద్ద మందిరము అనేసి ఆ మందిరాన్ని చూడడానికో, ఆ మందిరము పెద్దదనో వెళ్తారు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళరు వాళ్ళు. అలా వెళ్తే నీకేం ప్రయోజనం కలుగుతుంది? మందిరాన్ని చూడడానికి కాదు మనం వెళ్ళేది, దేవుని మహిమపరచడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళాలి మనము. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు గుడారంలో నివసించినాడు. ఆ తర్వాత యెరూషలేము మందిరంలో దేవుడు తన కనుదృష్టి నిలిపినాడు.
అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన హృదయమే దేవుని ఆలయం అయిపోయింది. మన హృదయాన్ని దేవుడు తన ఆలయంగా చేసుకున్నాడు. ఈ హృదయాన్ని నువ్వు ఇక పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ హృదయాన్ని పరిశుద్ధంగా దేవుడు నివసిస్తున్నాడు కనుక పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మందిరాలని పరిశుద్ధంగా కాపాడుకోవడము, మందిరాలని పరిశుద్ధంగా చూడడం మంచిదే, కానీ వాటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయము పరిశుద్ధంగా దేవునికి కనబడాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు నీ మందిరము, నీ హృదయమే దేవుని మందిరం. కాబట్టి ఈ మందిరాన్ని, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చాలామంది అదే చేస్తారు. ఏం చేస్తారంటే అందులో అది పెద్ద మందిరం కదా అనేసి, లేదంటే అది ఏసీ ఉంటాయి, మంచిగా చైర్స్ ఉంటాయి, మంచిగా కట్టినారు అనేసి వాటిని చూడడానికి వెళ్తారు. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హృదయం మాత్రం గందరగోళంగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది. ఈరోజు నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. ఇది దేవుని మందిరమైనది. ఒకసారి దావీదు కూడా ఏమంటారంటే, జనులందరూ కూడా దావీదుతో అంటారు, అయ్యా దేవుని మందిరానికి వెళ్దాము అని దావీదుతో అన్నప్పుడు దావీదంట సంతోషించినాడంట. దేవుని మందిరానికి వెళ్దామనగానే సంతోషించినాడు. ఆయన ఒక రాజు అయినప్పుడు కూడా, ఒక దేశానికి అధిపతి రాజు అయినప్పుడు కూడా దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజులలో చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు. దేవుని ఎరిగిన మనము, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా తెలుసుకున్న మనము ఇప్పుడు ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలి, ఇంకెంత దేవుని ఆరాధించాలి, ఇంకెంత దేవుని స్తుతించాలి. మనకు రక్షణ ఉంది, మనకు నిత్య జీవము దేవుడు దయచేసినాడు. నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు. ఈరోజు మనము ఎంతో ఆసక్తితో మనం కూడా ఇక్కడ జీవము గల దేవుని దర్శించడానికి ఆయన హృదయము, శరీరము, ప్రాణము ఈ మూడు కూడా ఆశతో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజులు చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆసక్తి చూపించరు, మందిరానికి రారు సరిగా. దేవుని మందిరం అంటే వారికి ఇష్టం లేదు. ఎంతో కష్టంగా వస్తారు మందిరానికి. ఎవరో చెప్తే వస్తారు, ఎవరో బలవంతం చేస్తే వస్తారు. ఆదివారం అప్పుడే వచ్చిందా, దేవుని మందిరానికి వెళ్ళాలా అనేసి ఒక నిరుత్సాహంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి ఆదివారం కూడా వెళ్ళాలా అనేసి అనుకుంటారు. కానీ దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదాలు, దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు కలిగే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుళ్ళు ఆయన కృప సన్నిధి తోడు ఎంత ఉన్నతంగా ఉంటాయో వారికి తెలియదు. వాళ్ళకి చాలామంది ఇవాళ ఆదివారం కదా, ఈరోజు ఒక్కరోజే నాకు సెలవు దొరికింది, నేను లోకంలో అటు ఇటు తిరిగి వస్తాను, షికారులు చేస్తాను అనేసి మందిరాన్ని వెళ్ళకుంటుంటారు. ఇంకొంతమంది ఏమో ఈరోజు నేను ఇంటికాడనే ఉంటాను, నాకు ఇది ఒక్కరోజు సెలవు దొరికింది, విశ్రాంతి తీసుకుంటాను అనేసి ఉంటారు. ఆసక్తి లేదు వారికి, దేవుని ప్రేమించరు. ఏదో నామకార్థులు, పైకి బాప్తిసం పొందినారు అంతే, ఏదో క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ నిజమైన మారు మనసు లేదు. యేసు ప్రభువుని ఎరిగి ఉండలేదు. వాళ్ళు ఎరిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమిస్తారు. వాళ్ళు మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు.
చాలామంది ఏమో మందిరంలో పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత చివరి ప్రార్థనకు వస్తారు వాళ్ళు. చివరి ప్రార్థనలు, ఆశీర్వాద ప్రార్థనకు వస్తారు వాళ్ళు. ఏం ప్రయోజనం అట్లా? ఏమి దొరకదు నీకు. అలా చివరి ప్రార్థనకు వస్తే నీకేం దొరకదు. రావాలి, ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, పరిశుద్ధుల సవాసం ఉండాలి, అందరితో కలిసి దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని వాక్యం వినాలి. అప్పుడు మాత్రమే నీకు సంపూర్ణమైన దేవుని దీవెనలు వస్తాయి. అంతేగాని ఏదో లాస్ట్ ప్రార్థనకి వచ్చి పోవడం, నెలకోసారి రావడం, 6 నెలలకోసారి రావడం, ఇలా చేస్తే మాత్రము నీకే ప్రయోజనము కలగదు. ఇక్కడ భక్తుడైతే ఆశతో ఉన్నాడు. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని మందిరంలో ఎప్పుడు దేవుని స్తుతించాలనా అనేసి ఆశతో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ రోజులలో ఎంతో దూరం ఉండేది యెరూషలేము మందిరం. చాలా దూరం ఉన్నా కూడా, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా యెరూషలేము మందిరానికి అక్కడికి వెళ్ళి ఆశతోనే ఆరాధించేవాళ్ళు. చాలా ప్రయాసపడి నడుచుకుంటూ వెళ్ళి ఆశతోనే వెళ్ళేవారు దేవుని మందిరానికి. కానీ ఈ రోజులలో మాత్రము దగ్గరనే మందిరం ఉన్నా కూడా వెళ్ళలేరు. ఊళ్ళోనే మందిరం ఉన్నా కూడా వెళ్ళలేరు. చర్చిలో మందిరం ఉన్న, ఊళ్ళో మందిరం ఉన్నా, దగ్గర మందిరం ఉన్నా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ప్రజలు. ఎందుకంటే ఆశ లేదు వారిలో, ఆసక్తి లేదు, దేవుని ఆరాధించాలని ఒక తృష్ణ వాళ్ళకి లేదు. అందుకనే వాళ్ళు నిరుత్సాహంతో ఎవరో చెప్తే, ఎవరో బలవంతం చేసే వచ్చే విధంగా ఉన్నారు. అందుకనే వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. వారు ఎన్ని సంవత్సరాలు వస్తున్నా కూడా మోడుబారిన స్థితిలో ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వే ఏ విధంగా ఉన్నావు ఒకసారి చూడు, పరీక్షించుకో. దేవుని మందిరానికి ఆసక్తితో రా. దేవుని మందిరాన్ని అందరికంటే మొదటిగా మందిరంలో కనిపించి దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని మందిర ఆవరణ చూడడానికి, లేదంటే మందిరం పెద్దది కదా అని, అందులో ఏసీ ఉందని, చైర్స్ ఉన్నాయని, పెద్ద సేవకుడు అవన్నీ చూడకు. దేవుని ఆరాధించడానికి రా. అంతేకాకుండా ఆసక్తితోని, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించడానికి రా. అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే దేవుని యొక్క మందిరంలోకి ఖచ్చితంగా రావాలి. ప్రతి ఆదివారం వెళ్ళాలని అనకూడదు. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కూడా వెళ్ళాలి, ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా వెళ్ళాలి. ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఎక్కడైనా కూటాలు జరుగుతా అక్కడ వెళ్ళాలి, ప్రార్థన జరుగుతున్న అక్కడ వెళ్ళాలి. ప్రార్థన జరుగుతున్నాయి అంటే ఆసక్తితో పరిగెత్తాలి. దేవుడు అలాంటి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించి దీవిస్తాడు. వారి ఆశను తీరుస్తాడు. దేవుడు వారి పక్షంగా ఉండి ప్రతి విషయంలో తోడుకుంటాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి. ఆశతో వెళ్ళండి, ఆసక్తితో వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.